మా నేను ఇంటికి వచ్చి చూస్తానుండు, నువ్వెవరిని పిలిచొద్దు, మళ్ళీ వాళ్ళు 500 అడుగుతారు, అది మనకే లాసు. ఇక్కడే నా ఫ్రెండ్ షాప్లో ఉన్నాడు, వాడిని పిలుచుకొని వస్తాను, వాడైతే ఫ్రీగా చేస్తాడు. సరేనా, ఉంటాను. అన్నా పని అంతా అయిపోయిందన్నా, నేను పోయొద్దునా? సరే శిక్ష వెళ్ళు. అన్నా సతీష్ ఎక్కడ పోయినాడన్నా? లోపల స్టాక్ సర్దుతా అన్నాడు. రే సతీష్, ఇక్కడున్నావా నువ్వు? మా ఇంట్లో కొద్దిగా పని ఉంది, వచ్చి నువ్వు హెల్ప్ చేస్తావా? అయ్యో, ఈ వర్క్ అంతా కంప్లీట్ చేశాను, నన్ను శాలరీ అడుగుదాం అనుకున్నానే. అన్నా మనం రేపు వెళ్దామా? రే నేను ఈ రోజు రమ్మంటే నువ్వు రేపు వస్తానంటావేంట్రా? అన్నా అది ఇంటి రెంట్ కట్టాలన్నా, ఓనర్ అడుగుదామని వెయిట్ చేస్తున్నా. మనం కావాలంటే రేపు వెళ్దామన్నా. సర్లే వదిలేసేయ్, నేనే చేసుకుంటాను. అన్నా సతీష్, అన్నా ఏం గొడవ పడుతున్నారా? లేదన్నా, నేనేం అనలేదు, ఆయనే కోపంతో. నాకు ముందే అంతా తెలుసురా, నీకే ఇంకా ఏం తెలియదు. వాడు నిన్ను ఇంటికి ఎందుకు పిలిచాడు తెలుసా? వానికి ఖర్చు తగ్గుతుందని. కానీ వాడు నీ గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. చూసావా, ఇప్పుడు జనాలు ఎలా తయారయ్యారంటే పక్క వాళ్ళు ఉన్న ఎమోషనల్ ఫీలింగ్స్తో ఆడుకుంటున్నారు. అలాంటి వాళ్ళతో మనం ఎంత దూరం ఉంటే అంత మంచిదిరా. తెలియకుండా చేస్తే పర్వాలేదు, కానీ తెలిసి చేస్తే చాలా పెద్ద తప్పు అవుతుందిరా అది. అలా నువ్వు ఎప్పుడు చేయొద్దు, గుర్తుపెట్టుకో.